గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ క్లాస్లో మనం సెట్ ఆఫ్ కాంప్లిమెంట్ సెట్ అంటే ఏందో దాని యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జామ్స్ కూడా మనం చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు పీరియడ్ 12లో మనము కొన్ని గమనికలు అంటే నోట్ 1 to 5 వరకు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ నోట్లో నోట్ 1 ఏందో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను చూడండి, ద ఎలిమెంట్ ఆఫ్ ఏ సెట్ మే బి లిస్టెడ్ ఇన్ ఎనీ ఆర్డర్. ఒక సెట్లో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఒక క్రమంలో ఉండాలని నియమం ఏమీ కూడా లేదు. మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ఆ సెట్లో ఉన్నాయా లేదా అనేదే ముఖ్యం. కాబట్టి ఆర్డర్లో ఉండాలని రూల్ మాత్రం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే సెట్ ఇచ్చాడు, 3, 2, 1 అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. అదే సెట్ని మనం ఏ విధంగా ఎన్ని విధాలుగా రాయొచ్చో మనం చూడవచ్చు. A is got set of 3, 2, 1. The set is written as 2, 1, 3. It may be written as 1, 3, 2, or it is also written as 3, 1, 2, or 2, 3, 1. And also it is written as nothing but 1, 2, 3. The set which is given, the elements are not written in orderly. It may written any order. కాబట్టి ఒక సంఖ్యలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఫలానా క్రమంలో రాయాలని నియమం మాత్రం ఏమీ లేదు. Note second, the given set is not a proper subset itself. ఇచ్చినటువంటి సమితి దానికి అదే క్రమోపసమితి కానేరదు. క్రమోపసమితిలో ఇచ్చినటువంటి సమితి ఉండదు. ఉండకుంటే అలాంటి సెట్స్ను మనం ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్స్ అంటాం. The third note, pi is a subset of every set. పై అనేది శూన్య సమితి. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ప్రతి సమితికిను ఉపసమితి అవుతుంది. ఫోర్త్ వన్, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్. ప్రతి సమితి దానికదే ఉపసమితి. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్స్ సెల్ఫ్. Every set is a subset of itself and the empty set is a subset of every set. These two subsets are called improper subsets. ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ప్రతి సమితికిను ఉపసమితి అవుతుంది. కాబట్టి ఆ రెండు సమితులను మనం ఏమంటామంటే ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం. అంటే ఆ క్రమోపసమితులు అని అర్థం. ఇది మనం కొన్ని గమనికలు మనం అండర్స్టాండింగ్లో ఉంచుకోవాలి. ఆపరేషన్స్ ఆన్ సెట్స్ మీద పరిక్రియలు అంటే సెట్స్ యొక్క ఆపరేషన్స్ ఏమున్నాయో మనం అందులో మొట్టమొదటి యూనియన్ ఆఫ్ సెట్స్. రెండు సెట్స్ను మనం కలిపితే ఏర్పడేటటువంటి కొత్త సమితిని ఏమంటామంటే ఆ ఇచ్చిన సమితుల యొక్క సమ్మేళన సమితి అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో డిఫైన్ చేసుకుంటే ద సెట్ ఆఫ్ ఆల్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఐదర్ ఇన్ సెట్ ఏ ఆర్ set B or in both A and B is called union of two sets.
The union of two sets A and B is denoted by A union B. A కి U కి A కి B కి మధ్యలో B కి U ను యూజ్ చేస్తే దాన్ని ఏమని చదవాలి? రీడ్ యాజ్ A యూనియన్ B. అంటే మనకు రెండు సెట్స్ ఇస్తే ఆ రెండు సెట్స్లలో ఏ బి అనుకుంటే ఏలో ఉన్న అన్ని మూలకాలు బిలో కానీ బిలో ఉన్న అన్ని మూలకాలు ఏలో కానీ లేదా ఈ రెండింటిలో కానీ ఉన్నటువంటి మూలకాలతో కూడినటువంటి సమితిని మనం ఆ ఇచ్చిన సమితిల యొక్క సమ్మేళనము అంటాం. అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ ఏకి చెందొచ్చు లేదా బికి చెందొచ్చు, ఆ రెండు సమితిలో కూడా చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఏర్పడినటువంటి సెట్స్ని మనం ఏమనొచ్చు? యూనియన్ ఆఫ్ టూ సెట్స్ అంటాం. అదేవిధంగా మనం 3 సెట్స్ ఇస్తే యూనియన్ ఆఫ్ 3 సెట్స్ అంటాం. దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం ఇప్పుడు యూనియన్ ఆఫ్ టూ సెట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చేయబోతున్నాం. సమితిల సమ్మేళనానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఇఫ్ A is equal set of 1, 2, 3, 4 and B is equal set of 3, 4, 5, 6, 7. AB అనే రెండు సెట్స్ మనకు ఇచ్చారు. దెన్ ఫైండ్ A యూనియన్ B అండ్ B యూనియన్ A. And show that A union B is equal B union A. This is the given question. Now answer is solution A. ఏమిచ్చు మనకు ఇచ్చిన సెట్స్ గివెన్ దట్ the set of A is equal 1, 2, 3, 4. Here A has only 4 elements and the B has 3, 4, 5, 6, 7. B has how many coordinate number of what is the coordinate number of B? 5. N of B is equal to 5 and N of A is equal to 4. Here we shall be find the A union B and B union A and also show the A union B is equal to B union A. అది పాసిబుల్ అవుతుందా లేదా? Now A union the elements of A 1, 2, 3, 4 union
the elements of B 3, 4, 5, 6, 7. The combination of both sets elements ఏమొస్తాయో చూద్దాం. అందులో ఇందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం సీరియల్గా రాసుకుందాం. 1 అందులో ఉందా, అందులోనే ఉండాలి, ఇందులో ఉండాలి. రెండింటి కాంబినేషన్లో వచ్చినటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని మనం కలిపి రాయాలి. 1 2 3 4 3 ఉంది అందులో, అయినా మళ్ళీ 3 రాయాల్సిన అవసరం లేదు. 4 ఉంది, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. బిలో ఇంకా మిగిలినవి 5 6 7 ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ మొత్తం 7 ఉన్నాయి. కానీ ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ 3, 4 అనేవి కామన్ ఎలిమెంట్స్ అవుతున్నాయి కాబట్టి వాటిని 2 టైమ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకున్నా ఆ ఎలిమెంట్స్ 2 టైమ్స్ మనం పరిగణలోకి తీసుకోకూడదు. దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. లెట్ as equation 1. Now we shall be find the B union A. What is B union A? That's a combination of set of B and set of A is called B union A. The elements which are written first set of B 3, 4, 5, 6 and 7. Union the set of elements of A 1, 2, 3, 4. The combination elements ఏమొస్తాయి ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7. Therefore B union A is equal set of 1, 2, 3, 4, 5, 6, 7. Let us equation 2. Now we observe that the set of A union B and the set of B union. The set of A union B has 7 elements. That 7 elements are that 7 elements which are 1, 2, 3, 4, 5, 6, and 7 are same elements. The union of B, the set of B union A. B union A లో కూడా సేమ్ ఉంది. అంటే we observe that A union B లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని B union A లో ఉంటాయి. Therefore from equations 1 and 2 we observe that A union B is equal B union A. This type of property has a name, which is that type of property ఏమనబడుతుంది అంటే ఈ ధర్మాన్ని మనం చిన్న తరగతుల్లో ఆల్రెడీ మనం నెంబర్ సిస్టంలో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ సెట్ సిస్టంలో కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎబిలియన్ ప్రాపర్టీ అంటాం. ఏమంటాం? ఎబిలియన్ ప్రాపర్టీ. ఏమంటాం? ఎబిలియన్ ప్రాపర్టీ. అంతేనా? అంటే ఇక్కడ ఎబిలియన్ ప్రాపర్టీ అంటాం దీన్ని స్థిత్యంతర ధర్మం. ఏమంటాం? స్థిత్యంతర ధర్మం అని తెలుగులో అంటాం. దీన్నే వినిమయ న్యాయము అని కూడా అంటాం. Therefore A union B is equal B union A. ఈ ప్రాపర్టీని ఏమంటాం? ఎబిలియన్
ఈ ప్రాపర్టీని ఏమంటాం ఎబిలియన్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెట్స్. విత్ రెస్పెక్ట్ టు సెట్స్ మనం సమితిల పరంగా దీన్ని ఎబిలియన్ ప్రాపర్టీ లేదా స్థిత్యంతర ధర్మం అని చెప్పేసి అనడం జరుగుతుంది. రైట్ డౌన్. రాశారు కదా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సెట్స్. సెకండ్ వన్ అంటే మనకు సెట్స్ సమ్మేళన పరంగా ఎబిలియన్ ప్రాపర్టీని ఫాలో అవుతాయి, అనుసరిస్తాయి అని చెప్పవచ్చు. Let two sets A and B then the intersection of A and B let two sets A and B then the intersection of A and B the set of elements in those the set of elements in both the set of elements belonging to in both two sets A and B.
ఏవైనా రెండు సమితులు ఇచ్చి వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ని కనుక్కోండి అంటే మనం ఏ విధంగా కనుక్కోవాలి? మనకి ఇచ్చినటువంటి రెండు సమితులలో ఉన్నటువంటి ఆ ఉమ్మడి మూలకాలతో కూడినటువంటి సమితినే మనం ఏమంటామంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ గివెన్ సెట్స్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనకు ఏలో ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని ఇందులో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్తో కూడినటువంటి సెట్ను మనం ఏర్పాటు చేసినట్లయితే ఆ విధంగా ఏర్పడినటువంటి సెట్ను ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అంటాం. అక్కడ మనం 2 సెట్స్ తీసుకుంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 సెట్స్ అంటాం. 3 సెట్స్ తీసుకుంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 సెట్స్ అని చెప్పేసి ఆయన చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 చూద్దాం. A is equal A comma E comma I comma O comma U and B is equal A comma E comma U. Now we shall have to find A intersection B. Then find A intersection B and B intersection A. ఈ రెండింటిని find out చేయాలి. And what do you observe? ఈ విధంగా ఇచ్చేసి ఏ యూనియన్ బిని కనుక్కోండి అన్నాడు, బి యూనియన్ కనుక్కోండి అన్నాడు. ఏమి గమనించింది అంటుంది. నౌ సొల్యూషన్ గివెన్ దట్ we shall have to set of A and set of B. A is equal set of A comma E comma I comma O comma U. These are the elements, shows that vowels in English alphabets. And B is equal set of A E U. A comma E comma U. Now I am finding A union B. Sorry, A intersection B. A intersection B is రెండు సమితులకు ఇంటర్సెక్షన్ చూపించేటప్పుడు మనం యూని ఏం చేస్తాం, రివర్స్ చేస్తాం. దాన్ని ఏ క్యాప్ బి అని కూడా అనొచ్చు. ఏ క్యాప్ బి. కాబట్టి సెట్ ఆఫ్ ఏ ఈ I O U intersection B. Bలో ఉన్న ఎలిమెంట్స్ ఏ కామా ఈ కామా. మనం అందులో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. మనకు మీకు డెఫినేషన్లోనే ఉంది, ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ బిలాంగింగ్ టు ఇన్ బోత్ 2 sets A and B. మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏకి చెందాలి మరియు బికి చెందాలి. ఏకి చెందే ఎలిమెంట్స్ ఏంటి చెప్పండి. ఇక్కడ ఏలో బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏ, ద సెట్ ఆఫ్ ఏలో ఏ ఉంది, అందులో కూడా ఏ. కాబట్టి ఏని మనం రాసుకోవాలి. అందులో ఈ ఉంది, ఇందులో ఈ ఉంది, కాబట్టి ఈ కూడా రాస్తాం. ఇంకా అందులో యూ ఉంది, ఇందులో కూడా యూ ఉంది, యూ రాస్తాం. These 3 elements are belonging to the given sets A and B. A కి చెందుతవి, B కి చెందుతవి. కాబట్టి A కి చెందే, B కి చెందే ఎలిమెంట్స్తో కూడినటువంటి కాంబినేషన్నే మనం ఏమంటాం, ఏ ఇంటర్సెక్షన్ B అంటాం.
Read as A intersection B. It is let as equation 1. Now we shall have to find B intersection A. The combination of B and A. Bలో ఏమున్నాయి A కామా E కామా U. ఇంటర్సెక్షన్ ఏలో ఎలిమెంట్స్ A కామా E కామా I కామా O కామా U. In both sets the common elements will be written. That means A comma E comma U. This is called B intersection. Let us equation 2. Now we observe the equation 1 and equation 2. In two equations the elements are same or not? Same? Yes. Therefore from equations 1 and 2 we observe that A intersection B is nothing but B intersection A. అంటే ఇక్కడ మనకు ఇంటర్సెక్షన్ మనం తెలుగులో ఏమంటాం ఛేదనము అంటాం. అంటే సమితిలో ఛేదనము దృష్ట్యా ఎబిలియన్ ప్రాపర్టీని అనుసరిస్తాయి, ఫాలో అవుతాయి. విత్ రెస్పెక్ట్ ఆఫ్ A intersection B, the sets follow abelian property. Therefore, ఈ ధర్మాన్ని మనం ఏమంటాం abelian property అంటాం. abelian property. This is called abelian property. Write down. మీరు నెక్స్ట్ క్లాస్ వినే ముందు మీరు ఏం చేసుకురావాలంటే ది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్కు తర్వాత యూనియన్ ఆఫ్ సెట్స్కు రెండేసి ఉదాహరణలు రాసుకొని వాటి యొక్క సొల్యూషన్స్ను తీసుకొని వచ్చి నాకు చూపించాలి నెక్స్ట్ పీరియడ్. ఓకే, ఇంతటితో ఈ క్లాసు ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.